అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ దారిలో ఉప్పల్ దాటగానే బోడుప్పల్ దాటగానే మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ నెంబర్ 131. చెంగిచెల్ల క్రాస్ రోడ్ దాటగానే 131 పిల్లర్ వస్తుంది. అక్కడ లెఫ్ట్కి రండి, ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్ ఉంటుంది. కింద నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ హ్యాండ్ పెట్టండి, వెంటనే లొకేషన్ షేర్ చేస్తా. గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి, టోటల్ మ్యాప్ దానిలో చూపించేస్తుంటుంది. ఈ వెహికల్ చూసుకోవచ్చండి. ఈరోజు వెహికల్ వచ్చేసి టాటా ఆల్ట్రోజ్ 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 2021లో రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి 1,14,000 మాత్రమే తిరిగింది. 1,14,000 డ్రైవర్ మాత్రమే. డీజిల్ వెహికల్ అని డీజిల్లో మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. వెహికల్కి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి, పుష్ బటన్తో స్టార్ట్ ఉంటుంది. వెహికల్ మొత్తం వ్యూ చూపిస్తా, వెహికల్ చూద్దాం. వెహికల్ ఒక ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు, నీట్గా ఉందండి. వెహికల్ వచ్చేసి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుందాం. వెహికల్కి వచ్చేసి ఏ గ్లాసు ఏ డోర్ చేంజ్ అయితే అవ్వాలని టోటల్ షోరూమ్ డోర్స్ ఉన్నాయి, షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి. వెహికల్ ఒక టైర్లు చూసుకోవచ్చండి. మనకి 4 టైర్లు 100కి 100% సీల్ టైర్లు ఉన్నాయి. ప్లస్ ఈ వెహికల్కి వచ్చేసి టాప్ అండ్ వెహికల్కి మ్యాక్ వీల్స్, అలో వీల్స్ కూడా రావడం జరుగుతుందండి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. వెహికల్కి వచ్చేసి రేర్ కెమెరా కూడా రన్నింగ్లో ఉంది. ప్లస్ డిక్కీ కూడా ఒరిజినల్ షోరూమ్ డిక్కీ ఉంది. వెహికల్ యొక్క డిక్కీ సైడ్ చూసుకుందాం ఒకసారి. చాలా నీట్గా అయితే ఉందండి, ఎలాంటి రస్ట్ అయితే ఎక్కడ ఏం లేదు వెహికల్లో. స్టెఫ్నీ కూడా మనకి ఒక 40% స్టెఫ్నీ అవైలబుల్ ఉంది. టాటా ఆల్ట్రోజ్. నెక్స్ట్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుందాం. చాలా నీట్గా ఉందండి వెహికల్. వెహికల్ యొక్క ఇంటీరియర్ చూసుకుందాం. చాలా నీట్గా ఉన్నాయండి సీట్స్, చాలా నీట్గా ఉన్నాయి సీట్స్. నెక్స్ట్ వెహికల్కి వచ్చేసి రూఫ్ చూసుకుందాం. నీట్ కండిషన్ ఉంది, చిన్న స్క్రాచ్ కూడా లేదు వెహికల్కి. రూఫ్ వెహికల్కి వచ్చేసి మనకి రేర్ ఏసీ కూడా ఉంటుందండి. వెహికల్కి రన్నింగ్లో ఉంది రేర్ ఏసీ కూడా. డోర్ చూసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకుందాం. సీట్స్ చాలా నీట్గా ఉన్నాయి సీట్స్. వెహికల్కి వచ్చేసి మనకి సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది వెహికల్లో. నెక్స్ట్ వెహికల్ యొక్క డాష్ బోర్డ్ చూసుకోవచ్చు, నీట్గా ఉంది. వెహికల్ వచ్చేసి మనకి పుష్ బటన్తో స్టార్ట్ ఉంటుందండి. వెహికల్ సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి, ఎలాంటి స్టార్టింగ్ ఇష్యూ లేదు వెహికల్లో. వెహికల్ యొక్క డ్రైవర్ చూసుకోవచ్చు. 1,14,376, 1,14,000 మాత్రమే తిరిగింది. నెక్స్ట్ ఏసీ చూసుకుందాం. కంపెనీ స్క్రీన్ చూసుకోవచ్చు. ఏసీ అయితే ఫుల్ చిల్డ్ ఉంది, చాలా ఫాస్ట్ కూల్ అయిపోయింది, చాలా చల్లగా ఉంది ఏసీ. ఇక్కడ గేర్లు చూసుకోవచ్చు. 1 2 3 4 5 +1 రివర్స్. మనకి రివర్స్ కెమెరా కూడా రన్నింగ్లో ఉంది. టోటల్ అన్నీ చూసుకోవచ్చు మనకి ఇక్కడ. ఎఫ్ఎం కానీ యూఎస్బి కమాండ్. వెహికల్కి వచ్చేసి మనకి అన్ని కంట్రోల్స్ స్టీరింగ్ దగ్గర అవైలబుల్ ఉంటాయి చూసుకోవచ్చు మనకి ఇక్కడ. వాల్యూమ్ కానీ బ్లూటూత్ కనెక్షన్ కానీ, ప్లస్ వెహికల్కి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి. వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి, మిర్రర్ లాక్ ఉంది, ప్లస్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది. వెహికల్కి వచ్చేసి మనకి ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేట్ ఉంది. ఎకానమిక్ డ్రైవ్ మోడ్ యాక్టివేట్ చేసుకోవచ్చండి. ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. రైట్ సైడ్ ఆప్షన్ చూసుకోవచ్చండి, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఆప్షన్ చూసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకుందాం. ఇంజన్ది చాలా సైలెంట్గా ఉందండి ఇంజన్. ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఎక్కడ లేవండి వెహికల్లో. చాలా నీట్గా ఉంది వెహికల్, చాలా నీట్గా ఉంది వెహికల్ చూసుకోవచ్చు మనకి. బానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్ బానెట్ ఉంది. వెహికల్ మొత్తం చూసాం కానీ వెహికల్ అయితే చాలా బాగుంది. టాటా ఆల్ట్రోజ్ ఎగ్జెట్ టాప్ అండ్ వెహికల్ అండి. వెహికల్కి వచ్చేసి
2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, రేర్ ఏసీ ఉంటుంది, ప్లస్ క్రూజ్ కంట్రోల్ కూడా వెహికల్లో ఉంది. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 2021లో రిజిస్ట్రేషన్ అయింది. డీజిల్ వర్షన్ వెహికల్ అంటే డీజిల్లో మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. ప్లస్ ఈ వెహికల్కి వచ్చేసి 4 అలై వీల్స్ ఉంటాయి, 4 టైర్లు 100% సీల్ టైర్లు వేసి ఇచ్చారు. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 1,14,000 తిరిగింది. 1,14,000 డ్రైవర్, సింగల్ ఓనర్ వెహికల్. వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి 6,50,000 చెప్తున్నారు. 6,50,000 చెప్తున్నారు. దీనిలో కూడా రేట్ తగ్గిస్తా అన్నారు. ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది. డైరెక్ట్ వెహికల్ చెక్ చేసుకోండి, ఓనర్తో మాట్లాడిస్తా, రేట్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ.